शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तम् उपास्महे। ओम नमस्तस्मै गणेशाय ब्रह्म विद्या प्रदायिने यस्या गस्यायते नाम विघ्न सागर शोषणे। ఇలా ప్రతినిత్యం ప్రార్థించండి, దిగ్విజయంగా ముందుకు సాగండి. ప్రాతకాలంలో మేలుకుంటూనే మహాగణపతిని స్మరించండి. ప్రశాంత చిత్తంతో మీ కార్యక్రమాలు నిర్వర్తించండి. జయము, గౌరవము, కీర్తి, అదృష్టం లభిస్తాయి. నిగమకల్ప తరోర్గలితం ఫలం సుఖ ముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భువి భావుకా. గత 29-30 రోజులుగా మనము దశమ స్కందము భాగవతాంతర్గత దశమ స్కందంలోని చెప్పుకుంటాము. దాంట్లో ఉత్తర భాగంలో ఇవాళ ఒక ముఖ్యమైన ఇతివృత్తము ఉషాపర్ణి చెప్పుకోబోతున్నామండి. పూర్వము బాణాసురుడు అనే ఒక ఆయన ఉండేవాడండి. ఆ బాణాసురుడు సామాన్యుడు కాదండి. ఆయనకి 1000 బాహువులు ఉంటాయండి. సరే, మనందరికీ బలి చక్రవర్తి తెలుసు. బలి చక్రవర్తికి ఎంతమంది అండి కొడుకులు, కుమారులు? 100 కుమారులు అనమాట, 100 మంది. ఆ 100 కుమారులలో పెద్దవాడు బాణాసురుడు అండి. బలి చక్రవర్తి పెద్ద కుమారుడు బాణాసురుడు. అతడు శోణపురము అనే రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. శోణపురము. 1000 చేతులున్న బాణాసురుడు ఒక రోజున కైలాస పర్వతం మీదకి వెళ్ళాడండి. అది అసుర సంధ్యవేళ. ఆ సమయంలో పరమశివుడు తాండవం చేస్తున్నాడండి అద్భుతంగా. బాణాసురుడు అటువంటి 500 వాద్య పరికరాలను తీసుకొని 1000 చేతులు ఉన్నాయి కదండి, తన 1000 చేతులతో మోగించాడండి బాణాసురుడు. పరమశివుడు తాండవం చేసేసాడు, అయిపోయింది. తర్వాత సింహాసనం మీద కూర్చొని పొంగిపోయాడండి. ఎందుకంటే బాణాసురుడు వచ్చి 1000 చేతులు 500 వాయిద్యాలని తన 1000 చేతులతో శివుడు తాండవం చేస్తుంటే మోగించాడండి. చూడండి, 1000 చేతులతో నువ్వు 500 వాద్య పరికరాలని ఎంతో గొప్పగా వాయించావని బాణాసురుడిని మెచ్చుకున్నాడండి మన పరమశివుడు. అతడు ఇంకా పరుగులు వచ్చేసి శంకరుడి దగ్గరికి వచ్చి స్తోత్రం చేశాడండి. శంకర భక్త మానసవ శంకర దుష్ట మదాసురేంద్రనా శంకర పొందు నీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ మిత్ర యోగి హృత్ పంకజాప్త నిజ తాండవ ఖేళన భక్త పాలన అని బాణాసురుడు ఆ పరమశివుణ్ణి స్తోత్రం చేశాడండి. శం కరోతి ఇతి శంకర అన్నారండి. శుభములను చేయడం తప్ప ఎప్పుడు అశుభాలు చేయడం చేతగానే ఓ శంకర, భక్తుల మనస్సులలో సర్వకాలాల యందు నివసించి ఉండే లక్షణం ఉన్నవాడా శంకర. ఈ దుష్టమైన మనస్సులు కలిగిన రాక్షసులను పరిమార్చగలిగిన వాడా. తెల్లటి రంగులో శరీరము, నల్లటి రంగులో కంఠము. తెల్లటి రంగులో శరీరము, నల్లటి రంగులో కంఠము. ఈ 2 రంగుల చేత లోకానికి శుభాన్ని చేసే శంకర. పాములన్నిటికీ గొప్పవాడు ఎవరండి? వాసుకి. అటువంటి ఆ వాసుకిని శివుడు తన చేతి కంకణంగా పెట్టుకుంటాడండి. వాసుకిని కంకణంగా ధరించిన వాడ. ఈ పార్వతీదేవి మనస్సు అనే ఆ కలువ పువ్వును వికసింపచేయగలిగిన కలువ పువ్వులకు బాంధవుడు అయిన నువ్వు చంద్రుడా. పరమశివుని చూపు పడితే చాలు ఆమె హృదయం వికసిస్తుందండి.
పార్వతీదేవి హృదయం అనమాట. వికసం పొందేటట్టుగా భర్తగా నిలబడగల స్థితిని పొందిన ఓ శంకర, పంకజం ఎక్కడి నుంచి పుట్టిందండి? పంకజం అంటే కలువ పువ్వు, బొరుదులో నుండి పుట్టిందనమాట. ఇట్లనే మహాపురుషుల జన్మ కూడా వేరుగా ఉండదండి. వారు కూడా ఈ సంసారంలో ఉండి తరించిన వారే మహాపురుషులు కూడా. వారు కూడా వారందరూ కూడా ముందు సంసారం నుండి ఉన్నవాళ్ళే అనమాట. వాళ్ళందరూ ఒక తల్లి కడుపు నుంచి పుట్టిన వాళ్ళేనండి. పంకజం ఏంటి? బురదలో పుట్టి సూర్యకిరణాల చేత విచ్చుకుంటుంది. బురదలో ఉన్న బురద చేత వికసించదండి, సూర్యకిరణాల చేత వికసిస్తుంది పంకజము. యోగి పురుషులైన వారి హృదయాలు అనబడే తామర పువ్వులని చేయగలిగిన సూర్యుడిగా ప్రకాశించే స్వరూపమున్న ఓ శంకర, అద్భుతమైన తాండవం చేసేవాడా. ఆ తాండవం చేత ఆయన సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తగా చెప్పబడతాడు కదండి శివుడు. భక్తులను పరిపాలన చేసేవాడా, నీకు నమస్కారము అని ఆ బాణాసురుడు శివుణ్ణి స్తోత్రం చేశాడండి. తన పాదాల దగ్గర కూర్చున్న శివుడి పాదాల దగ్గర కూర్చున్నాడండి బాణాసురుడు. కూర్చొని స్తోత్రం చేశాడండి. కూర్చొని బాణాసురుడు చేసిన స్తోత్రాన్ని విని శంకరుడు, నీకేం కావాలో చెప్పు, కోరుకో, నేను ఇచ్చేస్తాను అన్నాడండి. అప్పుడు అతడు అప్పటిదాకా బాగున్నాడు బాణాసురుడు. అప్పుడు ఇంకా వాళ్ళు ఆ రాక్షస ప్రవృత్తి బయటకు వచ్చిందండి. అప్పటిదాకా మామూలుగానే ఉన్నాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు కదా, అంతే. తక్షణం వాడిలోని ఆ వేరే ప్రవృత్తి, అసురీ ప్రవృత్తి బయటకు వచ్చేసిందండి. అప్పుడు అడుగుతాడు వాడు, కోరుకుంటాడు ఎలా, దేవ మదీయ వాంఛితము తేట పడన్నిటు విన్నవించెదన్, నీవును నంది నందనియు నెమ్మిని నా పురి కోట వాకిటం కావలియుండే, నన్ను కృపగావుము భక్త ఫలప్రదాత ఓ భావ భవారి, నీ చరణ పద్మములెన్నడు ఆశ్రయించేదన్ అంటాడండి. ఈశ్వర, నేను ఎప్పుడూ నీ పాదాలను ఆశ్రయించి ఉంటాను, నువ్వు మాత్రం నాకు ఒక ఉపకారం చేసి పెట్టాలి. చెప్తాడు, ఒక్క ఉపకారం చేసి పెట్టాలంటాడు. పార్వతీదేవితో కలిసిన వాడివై నేను కోట లోపల ఉంటే నువ్వు నా కోట బయట కాపలా కాస్తూ ఉండాలంటాడు. చూడండి ఎంత విచిత్రమో. నేను కోట లోపల ఉంటే నువ్వు నా కోట బయట ఉండి కాపలా కాస్తూ ఉండాలి, అలా నువ్వు కాపలా కాయాలి నన్ను అని అంటాడండి. ఇది నా కోరిక అంటాడండి. నీవు భక్తుల కోరికలు తీర్చడంలో వసుడైపోయేవాడివి కదా, అందుకని నాకు ఈ కోరిక తీరుస్తావా స్వామి అని అడుగుతాడండి బాణాసురుడు. చూడండి ఎంత వింతగా అడిగాడు. అప్పుడు శంకరుడు వాడికేసి, బాణాసురుడికేసి చిత్రంగా చూశాడండి. కానీ ఈశ్వరుడు ఎంత కారుణ్యం కలవాడండి. ఆయన కారుణ్యం చాలా గొప్పదండి ఈశ్వరుడిని. బాణాసురుడి కోరిక తీర్చడానికి సరే ఇంక తప్పదుగా వరం ఇచ్చేశాడు, అంగీకరించేశాడు. అలాగే భక్త అన్నాడు. ఇంకా పార్వతీదేవిని తీసుకొని నందివాహనం ఎక్కాడు. వెళ్ళి బాణాసురుడి కోట వద్దకు వెళ్ళిపోయాడండి శివుడు. ఇంకా పార్వతీదేవితో కలిసి ఆ త్రిశూలం పట్టుకొని కోట బయట అటు ఇటు కావలి వాళ్ళలాగా తిరుగుతున్నాడండి శివుడు. శంకరుడితో పాటు ఇంకా శంకరుడు వెళ్తే శంకరుడితో వందిమాగతులు ఉంటారు కదా, ఇంకా వాళ్ళందరూ కూడా, ఇంకా ఆయన అనుయాయులు అనుచరులు అందరూ కూడా అక్కడికి వచ్చేసారండి. ఇంకా ఈ విధంగా శంకరుడు ఏం చేస్తున్నాడు, కోట బయట తన పరివారంతో ఉంటూ ఆ కోటను రక్షిస్తూ ఉన్నాడండి. బాణాసురుడు ఇంకా గొప్పగా చెప్పుకుంటున్నాడు, చూడు నా కోటకు రక్షణగా పార్వతీ పరమేశ్వరులు ఉన్నారని అందరితో చెప్తుండేవాడండి. ఇంకా ఎప్పుడైతే ఇంకా పరమశివుడే బాణాసురుడి కోటకి కాపుదలగా ఉన్నాడు అని తెలిసిందో ఇంకా అంతే. ఇంకా బాణాసురుడి వైపు కన్నెత్తి చూసిన వాడే లేడండి. ఇంకా అసలు శంకరుడు అక్కడ ఉంటే ఇంకా బాణాసురుడి మీదకి ఎవరైనా యుద్ధానికి వెళ్ళగలరండి? వెళ్ళలేదు. ఇంకా ఆ ఊసే మర్చిపోయినారు. ఇంకా బాణాసురుడి మీద యుద్ధానికి వెళ్ళాలన్న మాటే మర్చిపోయినారు అందరూ. అతడు బాణాసురుడు ఏం చేశాడు, ఇంకా శంకరుడు కాపలాగా ఉన్నాడుగా కోట దగ్గర, అంతే. ఇంకా
అందరినీ యుద్ధానికి ఆహ్వానించాడు. కానీ యుద్ధానికి ఆహ్వానిస్తే ఎవరైనా అతనితో యుద్ధానికి చేయడానికి సాహసిస్తారండి? లేదు. తనతో యుద్ధం చేసేవాడు ఎవడు కనపడడం లేదని విసిగిపోయాడండి. విసిగిపోయి అప్పుడు వచ్చేసి ఇంకా శంకరుడి దగ్గరికి వచ్చి అంటాడండి. ఏమని అంటాడు? హుంకార కంకణ క్రేంకార సింజిని టంకార నిర్ఘోష సంకులంబు చండదోర్దండ భాస్వన్ మండలాగ్ర ప్రకాండ ఖండిత రాజమండలంబు శూలాహతక్షతోద్వేల కీలాల కల్లోల కేలీ సమాలోకనంబు శుంభదున్మద కుంభి కుంభస్థల ధ్వంస సంభూత శౌర్య విజృంభణంబు కలుగునుద్దామ భీమ సంగ్రామ కేలి ఘన పరాక్రమ విక్రమ క్రమముగాగ జనపలేనట్టి కరములు కరము జుక్త కరములగుగాక సంతోష కరములదునే. చూడండి ఎంత బాగా చెప్పాడు శంకర. ఈరోజు నేను నీ కోరికను మన్నించి, నా కోరికను మన్నించి మీరు వచ్చి నా కోటకి కాపలా కాస్తున్నారు. ఎవడు వచ్చి ఇక నాతో యుద్ధం చేయటం లేదు, నువ్వు కాపలా కాస్తున్నావు వల్ల. కానీ నాకు యుద్ధం చేస్తుంటేనే ఎంతో సంతోషంగా ఉంటుంది. యుద్ధం చేస్తూ నేను ఎంతో మందిని చంపేసేవాడిని. కానీ ఇప్పుడు నాతో యుద్ధం చేయడానికి ఎవరు రావటం లేదు. మీరు ఏమీ అనుకోకపోతే నాతో ఒక్క పర్యాయం యుద్ధం చేయాలి అని శంకరుణ్ణే కోరాడండి. చూడండి ఎంత అన్యాయమో. భగవంతుడి కారుణ్యం అండి. ఆయన ఏదో కరుణా దృష్టితో వాడిని సరే ఆ కోరిక తీర్చి ఆ వరం ఇచ్చి ఆ కోట కాపలా కాస్తుంటే ఆ కారుణ్యమే వాడికి చులకనగా కనిపించిందండి. చాలా చులకనగా కనిపించిందండి. అప్పుడు ఈశ్వరుడు తెల్లబోయాడండి. ఈశ్వరుడు తెల్లబోయి అన్నాడు, విను మూఢ హృదయ, నువ్వు మూఢైన హృదయం కలవాడా, నీకేతనమెప్పుడు అకారంభధారునిపై కూలును అప్పుడు నీ భుజావలి తునియగా నా ఎంత వానితో ననిగన్గున్ అంటాడండి. ఏమంటాడు? ఇప్పుడు ఈశ్వరుడికి ఒక ఇబ్బంది వచ్చిందండి. ఇప్పుడు రక్షించవలసిన వాడెవడు? తానే. మరి వాడు అడిగిన కోరికకు శిక్షించవలసిన వాడెవరు? నాతో యుద్ధం చేయన్నాడు. యుద్ధం చేయడం అంటే ఏదో సరదాగా ఆడటమా? కాదు, వాడిని చంపడం, యుద్ధంలోకి వెళ్ళడం అనమాట. యుద్ధం చెయ్యమని వాడే అడిగాడు, మళ్ళీ రక్షించమని వాడే అడిగాడు. ఎందుకంటే వాడికి రోజు యుద్ధం చేసి జనాల్ని చంపుతుండకపోతే వాడికి తోచదు. ఎవరు యుద్ధానికి రావట్లేదు. రాకపోయేటప్పటికి ఇంకా వాడు యుద్ధాన్ని చేయమని కోరాడు. ఈశ్వరుడికి పెద్ద ఇబ్బంది. రక్షించవలసిన శిక్షించవలసిన వాడు ఆయనే అయ్యాడు. ఈ రూపంతో రక్షణ చేస్తూ శిక్షను ఈయనకున్న ఇంకొక రూపంతో వెయ్యాలి. ఈయన రక్షణ చేయాలి, ఆ శిక్ష ఎవరి? తన ఇంకో రూపంతో వెయ్యాలి ఆ శిక్షని. అది అయితే ఆయనకి ఏమనిపించాలి? మళ్ళీ బాణాసురుడికి ఈ రూపంతో రక్షణ చేస్తున్నట్టు కనిపించాలి. కానీ ఆ శిక్షని ఇంకో రూపంతో వేయించాలి ఆ శిక్షని. సరే, అప్పుడు ఈ మాట అనగానే బాణాసురుడు, శివుడు, సరే నాయన నీ కోరిక తీరుస్తాను, నీతో యుద్ధం చేయమన్నావు కదా, తప్పకుండా చేస్తాను. నాతో సమానమైన వాడు ఇంకొకడు నీ దగ్గరికి వస్తాడు, వాడు వచ్చినప్పుడు నీ తేట తీరుతుంది అన్నాడండి. నాతో సమానమైన వాడు వస్తాడు, వచ్చినప్పుడు నీ తేట తీరుతుంది అన్నాడు. అటువంటి వాడు వచ్చినప్పుడు వాడి రాకకు గుర్తుగా అకారణంగా నీ రథానికి ఉన్న జెండా కింద పడిపోతుంది, అదే నీకు గుర్తు అంటాడు. నేను వచ్చాను, నువ్వు నాతో యుద్ధం చేయాలనుకుంటున్నావు కదా, సరే నేను నాతో సమానమైన వాడు దగ్గరికి వస్తాడు, వాడు వచ్చి నీ తేట దిగుతాడు. వాడు వచ్చినట్టు ఎట్లా తెలుస్తుంది నీకు అంటే ఈయన మాట మీద నిలబడాలి కదా, ఈయన వచ్చినట్టు తెలియాలి కదా, ఈయనతో యుద్ధం చేసినట్టు తెలియాలి కదా. అందుకని ఏం చేస్తాడు? నేను వచ్చాను అన్నదానికి గుర్తుగా అప్పుడు నీతో యుద్ధానికి ఎవడైతే వస్తాడో నాతో సమానమైన వాడు, ఆ సమయంలో నీ రథానికి ఉన్న ఆ జెండా కింద పడిపోతుంది, అప్పుడు నీకు తగిన యుద్ధం దొరుకుతుంది, నువ్వు అనుకున్న యుద్ధము అప్పుడు నీకు దొరుకుతుంది, ఆ రోజున నీ బాహువుల కేక తీరుతుంది అంటాడండి ఆయన శివుడు. అనేటప్పటికీ అప్పటితో నీకున్న ఈ వ్యగ్రత పోతుంది, యుద్ధం చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలనే ఆ తపన అదే అంతా ఆ రోజుతో నీకు పోతుంది అన్నాడండి. అప్పుడు ఆ పరమేశ్వరుడు మాటలు విని బాణాసురుడు చాలా సంతోషించాడండి. ఆ రోజు గురించి ఎదురు చూస్తున్నాడండి బాణాసురుడు. ఇప్పుడు శివుడు ఏం చేయాలి? బాణాసురుడిని రక్షిస్తున్నాడు,
మళ్ళీ బాలాసురుడి కోరిక మేరకు ఆయన్ని శిక్షించాలి కూడా. సరే, ఇప్పుడు ఏం చేయాలి? శివుడు స్థితికారకుడై కేశవుడుగా రావాలి. మళ్ళీ మనం పురాణాన్ని అర్థం చేసుకుంటే అలా ఉంటుందండి. చేసుకోలేకపోతే మనం ఏమనుకుంటాము? శివకేశవులు కొట్టుకున్నారు అనిపిస్తుంది మనకు. మన అజ్ఞానాన్ని ఈ బాణాసురుడి స్థాయికి తీసుకొస్తుంది అనమాట. ఇప్పుడు ఈశ్వరుడు ఒక మంచి చమత్కారం చేశాడండి. ఏం చేశాడు? బాణాసురుడికి మంచి యమునంలో ఉండి అతి సౌందర్యవతి అయిన ఒక కుమార్తె ఉందండి. ఆమె పేరే ఉష. ఆమె అత్యంత సౌందర్య రాశండి. ఆమె ఒకరోజు నిద్రపోతుంది. పురుషుల గురించి ఆమెకి ఏమీ తెలియదండి. నిద్రపోతున్న ఉష కలలోకి కృష్ణ భగవానుడి మనవుడైన అనిరుద్ధుడు వచ్చాడండి. వచ్చి ఆమెతో రమించాడండి నిద్రలో. ఆమెకు ఆ రమించిన సుఖానుభూతి కొన్ని గుర్తుల వల్ల స్పష్టంగా తెలిసిందండి ఆమెకి, ఉషకి. ఆవిడ నిద్ర లేచింది ఉష. కానీ ఆవిడ నిన్న రాత్రి నిద్రపోయినప్పుడు కలలో ఏ పురుషుడిని చూసిందో ఆ పురుషుడి కోసమని ఆమె మనస్సు ఇంకా గతి తప్పి తిరగడం మొదలుపెట్టింది అనమాట. అందువల్ల మామూలుగా ప్రతిరోజు ఉష నిత్య దైనందిన కార్యక్రమాలు ఎలా చేసుకుంటుందో అలా ఉండకుండా అలా ఉండలేదు, అలా ఉండలేకపోయింది అనమాట. అలా ఉండలేక మనస్సు చాలా దిగులు చెంది ఆవిడ సరిగ్గా జడ వేసుకోదు, సరిగ్గా అన్నం తినదు, ఆ పళ్ళ రసాలు తాగదు, ఆ చెలికత్తలతో ఆడుకోదు, ఉద్యానవనానికి వెళ్ళదు, తల్లో పువ్వులు పెట్టుకోదు, ఒంటికి ఆ శీతల గంధం రాసుకోదు. ఇలాంటివన్నీ ఆమెలో మొదలైనాయి ఉషకి. ఆమెకి చిత్రలేఖ అనబడే ఒక చెలికత్త ఉందండి. అనుంగు చెలికత్త, ముఖ్య చెలికత్తల్లో ఉంటుంది. ఆవిడ వచ్చి ఉషను అడిగింది, ఏంటి నువ్వు అలా ఉంటున్నావు, ఎందుకు అలా ఉంటున్నావు అని అడిగిందండి. నీ ప్రవర్తనలో వచ్చిన మార్పు వల్ల నేను ఒక చిన్న విషయాన్ని నీలో గమనించాను ఉంటుందండి ఆ చెలికత్తె, చిత్తలేఖ ఆమె పేరు. నీవు ఎవరో ఒక పురుషుడి వలపులో పడ్డావు అని నేను అనుకుంటున్నాను అంటుందండి. నేను నీ చెలికత్తెను. పైగా చెలికత్తలు చాలా మంది ఉంటారు, చెలికత్తలో నేను నీ ప్రాణ స్నేహితురాలను. కాబట్టి అసలు జరిగిందేందో ఆ విషయం నాకు చెప్పవలసిందని ఆ చిత్తలేఖ ఉషను అడుగుతుందండి. అప్పుడు చెప్తుందండి ఎవరు? ఉష. చెలి కలలోన ఒక్క సరసీరుహ నేత్రుడు, కలలో ఒక సరసీహ నేత్రుడు వచ్చాడు. రత్నహార కుండల కటకాంగులీయక రణన్మణి నూపుర భూషణుండు, నిర్మల కనకాంబరుండు, సుకుమారతనుండు, వినీల దేహుండు, జ్వల రుచి నూతన ప్రసవ సాయకుడున్నత వచ్చుడెంతయున్ అని నిన్నటి రాత్రి కలలో నేను ఒక పురుషుణ్ణి చూశాను. ఆయన ఒక పచ్చటి పట్టుపంచ కట్టుకున్నాడు, అనేకమైన హారాలు ధరించాడు, మెడలో తుమ్మెదలు ఝంకారం చేసే ఒక పుష్పమాలను వేసుకొని ఉన్నాడు. ఆయన ఒంటి నిండా రత్నాభరణాలను అలంకరించుకొని ఉన్నాడు. ఆయన చూడడానికి అపర మన్మథుడి వలె ఉన్నాడు. ఆయన్ని చూసినప్పటి నుంచి నా మనస్సు వశం తప్పింది అనిందండి ఉష. ఎవరితోటి? తన అనుంగు చెలికెత్తే స్నేహితురాలైనటువంటి ఆ ఉషతోటి, చిత్తలేఖతోటి. ఎక్కడో కల్లో కనపడిన పురుషుడి వల్ల ఆమెలో ఇంత మార్పు వచ్చిందంటే అది ఎవరి సంకల్పం అండి? అది పరమశివుడి సంకల్పమే అనమాట. అప్పుడు చిత్తలేఖ ఏమనింది? సఖీ, నువ్వేమీ బెంగ పెట్టుకోవద్దు. నీకు కల్లో కనిపించిన వాడు ఎలా ఉంటాడో నువ్వు చెప్పావు కదా. నేను ఎంతమందో రాజాది రాజులను చూశాను. నేను వాళ్ళ చిత్రపటాలను గీస్తాను. అవి చూసి నీకు రాత్రి ఎవరు కనపడ్డారో నాకు చెప్పు అని ఒక 5 వెండి పాత్రలు తీసుకుందండి. వెండి పాత్రలు తీసుకొని వాటిల్లో రంగులు పోసుకొని ఆ పెరట్లో నిలబడి ఒక తెల్లని వస్త్రాన్ని ఆ బోర్డుకు పెట్టేసి ఇంకా ఈ రాజకుమారుల బొమ్మలను
చిత్రీకరించడం మొదలుపెట్టిందండి చిత్రలేఖ. అవి చిత్రీకరించి అప్పుడు ఆ ఉషాదేవిని పిలిచి ఆ చిత్రాలు చూడమని చెప్పిందండి. ఆ చిత్రంలోని వాళ్ళందరి గురించి ఈ ఈ ఈ ఈ చిత్రం ఎవరిది, ఈ చిత్రం ఎవరిది పేరు పేరున వివరించి చెప్పిందండి ఆ ఉషకి. చివరికి తాను రాత్రి కల్లో చూసిన అనిరుద్ధుని చిత్రంను ఆమె గుర్తించిందండి. ఈ చిత్రలేఖ ఏం చేసింది, అనిరుద్ధుడి చిత్రాన్ని కూడా గీయడం జరిగిందండి. అప్పుడు చూసి గుర్తించి ఆయన పేరు గుర్తించిందండి. గుర్తించగానే చిత్రలేఖ చెప్తుంది, ఈయన పేరు అనిరుద్ధుడు, ఆయన అందా నువ్వు మనసు పడ్డావు సఖి, ఇప్పుడు నేను నీకు ఒక గొప్ప ఉపకారం చేస్తాను. ఏం చేస్తానని చెప్పిందండి, నాకు కామరూపం తెలుసు, అందుకని ఇవాళ రాత్రి నేను ద్వారకా నగర ప్రవేశం చేసి నిద్రపోతున్న అనిరుద్ధుణ్ణి అపహరించి తీసుకువచ్చి నీ హంసతూలికా తల్పం మీద పడుకోబెడతాను, నువ్వు హాయిగా నీ ప్రియుడితో క్రీడించు అని చెప్పిందండి చిత్రలేఖ ఉషతోటి. అంటే చిత్రలేఖకి కామరూప విద్య తెలుసండి. అందుకని వెళ్ళి తీసుకొని వచ్చి నీ హంసతూలికా తల్పం మీద పడుకోబెడతానని చెప్పిందండి. ఆ విధంగా చెప్పి రాత్రి ఆ చిత్రలేఖ ద్వారకకు బయలుదేరిందండి. బయట ఎవరున్నారండి, బయట 3 కన్నులు ఉన్నవాడు కాపలా కాస్తున్నాడండి. చూడండి, మన శివుడు పరమశివుడు ఆ కోట బయట కాపలా కాస్తున్నాడు. ఈవిడ వెళ్ళిపోతుంది. ఆయన పరమశివుడు ఆయన ఆమె వెళ్ళడం చూసి ఊరుకున్నాడండి. అంటే ఏంటి, ఆయన ఇచ్చిన వరము దగ్గర పడుతుంది అన్నమాట. ఆయన గమ్మునున్నాడుగా, ఆయనకు తెలుసు ఏం చేయాలో ఏమవుతుందో అని. అందుకనే ఆవిడ వెళ్ళిపోయింది. ఇప్పుడు బాణాసురుడికి ఇచ్చిన వరం నిలబెట్టవలసిన వాడెవరు, శివుడే. ఆయనే అక్కడ ఉన్నాడు. ఇప్పుడు శివకేశవుల ఇద్దరి మనసులు ఒకటేనండి, శివకేశవులు ఇద్దరి. అందుకని అక్కడ కృష్ణ భగవానుడు కూడా అనిరుద్ధుడి దగ్గరికి వెళ్తుంటే కృష్ణ భగవానుడు కూడా ఏమీ తెలియనట్టు పడుకున్నాడండి. ఇక్కడ ఈయన తెలియనట్టు గమ్మున ఊరుకున్నాడు శివుడు, అక్కడ కేశవుడు కూడా తెలియనట్టు ఊరుకున్నాడండి. ఇక్కడ మనము శివకేశవుల మధ్య వాళ్ళ అభేదాన్ని తెలుసుకోవాలండి. పైకి ఇద్దరు విభేదిస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ ఇద్దరు ఒకటేనండి. చిత్రలేఖ ఏం చేసింది, కామరూప విద్యతోటి అనిరుద్ధుడి ఆ మందిరంలోకి ప్రవేశించిందండి. ప్రవేశించి నిద్రపోతున్న ఆ అనిరుద్ధుడిని ఒక్కసారి సమ్మోహనం చేసి ఆయనను తీసుకొని ఆకాశ మార్గంలో తిరిగి వచ్చేసి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. చిత్రలేఖ మరొక పురుషుణ్ణి తీసుకొని కోట లోపలికి వెళ్ళడం, బయట కోటకి కాపలా కాస్తున్న ఈ 3 కన్నుల వాడు మన పరమశివుడు చూశాడండి. ఏమీ అభ్యంతరం పెట్టలేదు, తీసుకెళ్తుంది చూశాడు, ఊరుకున్నాడు. అంటే ఆయన సంకల్పం ఏదుందో పరమశివుడిది అది పూర్తి కాబోతుంది, పూర్తి అవ్వబోతుంది. అది చిత్రలేఖ అనిరుద్ధుడిని తీసుకొని వెళ్ళి ఉషాదేవి మందిరంలో హంసతూలికా తల్పం మీద పడుకోబెట్టేసిందండి. ఇదంతా పరమాత్మ సంకల్పం అండి. అక్కడ ద్వారకలో కృష్ణుడిగా ఉన్నాడు పరమాత్మ, ఇక్కడ బాణాసురుడి కోట బయట శివుడిగా ఉన్నాడు, ఇక్కడ శివుడిగా ఉన్నాడు. ఒక మూర్తే 2గా ఉన్నాడండి. ఉషాదేవి తన ప్రియుణ్ణి గుర్తించింది. అనిరుద్ధుడు కూడా వేరే అభ్యంతరం చెప్పకుండా ఆమెతో ఇంకా ఆటపాటలు మొదలెట్టాడు. ఒక పాట పాడుతున్నారు హాయిగా, సంతోషంగా. వారిద్దరూ అలా అంతఃపురంలో కాలం గడిపేస్తున్నారండి. నెలలు కాలం గడిచిపోతుందండి. కానీ కాలం ఎప్పుడు ఒకే రీతిగా ఉండదు కదండి. ఉషాదేవి యందు ఆ గర్భిణీ చిహ్నాలు కనపడ్డాయండి. ఈ విషయాన్ని పరిచారికలు ఏం చేశారు, వెళ్ళి ఆవిడ తండ్రి అయిన బాణాసురుడికి చెప్పారండి, ప్రభు మీరేమీ అనుకోకండి, మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాకుండానే మీరు తాత కాబోతున్నారు అని అన్నారండి. ఈ మాటలు ఎప్పుడైతే బాణాసురుడు విన్నాడో వాడికి ఎక్కలేని ఆగ్రహం వచ్చేసిందండి. ఈ తుంటరి పని చేసినోడు ఎవరు అని ఉషాదేవి అంతఃపురానికి వచ్చాడండి బాణాసురుడు. ఎవడా దుర్మతి అని కూతుర్ని అడిగాడండి.
ఎదురుగుండా అనిరుద్ధుడు కనిపించాడు. వెంటనే భటులకు భట్లారా అనిరుద్ధుడిని బంధించండి అని ఆజ్ఞాపించాడండి. భటులు వెళ్ళి అనిరుద్ధుడిని బంధించడానికి ప్రయత్నించారండి. అనిరుద్ధుడు తన గదా ప్రహారాలతోటి ఆ భటులందరినీ పరిమారుస్తున్నాడండి. బాణాసురుడికి ఇంకా ఎక్కడ లేని ఆగ్రహం వచ్చిందండి. అనిరుద్ధుడిని ఆ నాగపాశాలతోటి బంధించేశాడండి. అలా ఇంకా ఆ నాగపాశాలంటే చాలా పవర్ఫుల్ అండి. ఆ పాశాలతో బంధింపబడిన అనిరుద్ధుడు ఇంకా కదలలేక నిలబడిపోయాడండి. ఇంకా ఇది చూస్తే కూతురు గమ్మునుంటుందండి. ఉషాదేవి విలపిస్తుంది. ఇదే సమయంలో అక్కడికి భటులు పరుగున వచ్చి, ప్రభు మీ రథం మీద ఉన్న జెండా విరిగి కింద పడిపోయింది అన్నారండి. శివుడు ఏం చెప్పాడు? ఎప్పుడైతే నీ రథంకి ఉన్న జెండా విరిగి కింద పడుతుందో అప్పుడే నీకు ప్రమాదం ముంచుకొస్తుంది. నా రూపమే అక్కడ వచ్చి నువ్వు అడిగిన నీ కోరిక తీరుస్తుందని చెప్పాడు కదండి. తనతో యుద్ధం చేయడానికి ఎవరో వచ్చేసారని అతడు భావించాడండి బాణాసురుడు. ఇన్నాళ్లకు తన కోరిక తీరబోతుంది అనుకుని యుద్ధానికి బయలుదేరాడండి. ఆ అసురీ ప్రవృత్తి ఎట్లా ఉంటుందో చూడండి. వాడికి ఇంకా ఆ యుద్ధమే కావాలి, కూతురు గొడవ అక్కర్లేదు, యుద్ధం కావాలి ముందు అంతే. అందుకని బయటకు వెళ్ళి తనతో యుద్ధం చేయడానికి ఎవడొస్తున్నాడా అని చూస్తున్నాడండి, ఎదురు చూస్తున్నాడు. ఈలోగా మరి రావాల్సిన వాడు రావాలి కదా. అక్కడ దిగాడండి. నారాయణ నారాయణ అంటూ నారదుడు ద్వారకలో దిగాడండి. ఏమీ ఎరగని వాళ్ళ అనిరుద్ధుడి కోసం వెతుకుతున్నట్టు నటిస్తున్నాడండి నారదుడు. కృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చాడండి నారదుడు కృష్ణుడి దగ్గరికి వచ్చి, అనిరుద్ధుడిని బాణాసురుడు నాగపాశాలతో బంధించాడు, నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు అని కృష్ణుడు నారదుడితో చెప్పాడండి. వెంటనే ఇంకా బలరాముడు, కృష్ణుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు అందరూ కొన్ని కోట్ల సైన్యాలతో అండి, నదులు పొంగి ప్రవహిస్తున్నాయా అన్నట్లు అనిపిస్తున్నమాట. ఆ సైన్యాన్ని చూస్తుంటే బయలుదేరి ఆ సోణపురం మీదకి, బాణాసురుడు రాజ్యం చేస్తున్న దాని పేరు ఏంటంటే సోణపురం, ఆ సోణపురం మీదకి యుద్ధానికి వెళ్ళాడండి. ఇంతమంది యుద్ధానికి వచ్చారు అనేసరికి బాణాసురుడి కంటే ఎక్కడ లేని సంతోషం వచ్చింది. వాడికి ఎంతమంది వస్తే అంత సంతోషం, ఎంతమందిని చంపితే అంత సంతోషం అనమాట. ఇంకా వాడు శంకరుడిని పిలిచి అన్నాడు, నీవు నా రక్షణ చేయడానికి కదా కోట కాపు కాస్తున్నావు, నువ్వు ఇప్పుడు కృష్ణుడు కోట లోపలికి రాకుండా యుద్ధం చేయాలి అన్నాడండి శివుణ్ణి. మరి బాణాసురుడికి వరం ఇచ్చాడు కదా, కోట కాపలా కాస్తాండి. ఒకటే చెప్తాడు బాణాసురుడు, నువ్వు కృష్ణుడు కోట లోపలికి రాకుండా యుద్ధం చేయాలి, అప్పుడు మాత్రమే నువ్వు నాకు ఇచ్చిన వరం నిలబెట్టినట్టు అవుతుంది. కాబట్టి ముందుగా నువ్వు యుద్ధం చేసి కృష్ణుడు తన పరివారంతో కోటలోకి రాకుండా నువ్వు ఆపాలి అన్నాడండి బాణాసురుడు. ఇంకా శంకరుడు ఏంటండి, ఆయన భక్తవత్సలుడు, భక్తుడికి ఇచ్చిన మాట తప్పడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు శంకరుడు కృష్ణుడితో యుద్ధం చేయాలి, కృష్ణుడి చేతిలో తాను ఓడిపోవాలి. కాబట్టి ఇప్పుడు శంకరుడు యుద్ధం చేయాలి, యుద్ధంలో తాను ఓడిపోవాలి. ఓడిపోతేనే కదా కృష్ణుడు లోపలికి వెళ్ళగలడు. బతుకుంటే శంకరుడు కృష్ణుడిని ఆపాలి కోట బయట. అందుకని యుద్ధంలో శంకరుడు కృష్ణుడి చేతిలో ఓడిపోవాలి. శంకరుడు భక్తవ శంకరుడై తనతో యుద్ధం చేస్తున్నాడని కృష్ణుడికి తెలుసండి. కానీ శంకరుడు బాణాసురుడికి రక్షణగా ఉంటానని అంగీకరించి వచ్చాడు. కాబట్టి ఆయన ఎంతసేపు అయితే యుద్ధరంగంలో ఉన్నంతసేపు తాను బాణాసురుడి జోలికి వెళ్ళకూడదు అనుకున్నాడండి. వారిద్దరివి ఎంత ఒక రకంగా మౌనమైన మాటలండి. వీడేంటో ఆయనకు తెలుసు, ఆయనంటూ వీడికి తెలుసు. యుద్ధం ప్రారంభమైందండి. ముందు కోట బయట ఉన్న శంకరుడే యుద్ధానికి వెళ్ళాలి. కాబట్టి శంకరుడు యుద్ధానికి బయలుదేరాడండి. బయలుదేరి ఇంకా కైలాస పర్వతము కదిలి వచ్చేస్తుందా అన్నట్టుగా ఉన్న నందీశ్వరుడి మీద త్రిశీలం పట్టుకొని ఆ ఎక్కి శంకరుడు యుద్ధానికి బయలుదేరాడండి. పరుగున నందీశ్వరుడు వెళ్తుంటే ఆయన మెడలో ఉన్న గంటలు గణగణ మోగుతున్నాయండి. వాటి ధ్వనికి దిక్కులన్నీ పెటాపెట్లాడాయండి. నందీశ్వరుడు ఒక్కసారి మోరైతే అంబా నడిచాడండి. ఆ అరుపు అక్కడ ఉన్న
ఆ రోదసి ప్రాంతం అంతా ఛిద్రం అయిపోయిందండి. తోకెత్తి ఒక్కసారి ఊపితే అండి ఆకాశంలోని మేఘమండలం అంతా చెల్లాచెదరైపోయిందండి. ఆయన పాదాల నుండి పైకి రేగిన ధూళి చేతండి కృష్ణుడి సైన్యం అంతా ఒక పరాగంతో కప్పివేయబడింది అనమాట. అంత భయంకరమైన యుద్ధం ప్రారంభమైందండి. శివుడికి కృష్ణుడికి యుద్ధం జరుగుతుందండి. మీలో ఎంతమందికి శివుడికి కృష్ణుడికి యుద్ధం జరిగిందని తెలుసో నాకు తెలియదు, కానీ ఇది అత్యంత రమణీయమైన సన్నివేశం అండి. శివుడు యుద్ధంలో లొంగనంతసేపు బాణాసురుని జోలికి కృష్ణుడు వెళ్ళడానికి వీల్లేదండి. శివుడిచ్చిన వరం నిజం కావాలి అంటే కృష్ణుడి చేతిలో తాను చటుక్కున ఓడిపోతే అవతల తాను ఇచ్చిన వరానికి ఒక చిన్న కాంప్రమైజ్ మినహాయింపు ఇచ్చినట్టు అవుతుందండి. చేసినంతసేపు యుద్ధం చేసి ఆ పడిపోయినట్లు శివుడు యాక్షన్ చేయాలి, నటించాలన్నమాట. కాబట్టి శంకరుడు యుద్ధం చేసి 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 కృష్ణుడి చేత ప్రయోగింపబడిన ఒక బాణపు దెబ్బకు శంకరుడు తపీమని నందీశ్వరుడి మీద వాలిపోయాడండి. అప్పుడు కృష్ణుడు ఇంకా శివుడు ఓడిపోయాడుగా, అక్కడ పడిపోయినాడుగా, ఇంకా ఆ కోట ద్వారాలు తెరవబడినట్టు అయింది. బాణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడండి. అప్పుడు శివజ్వరము అనబడే ఒక శక్తి ఒకటి బయలుదేరిందండి. దాని పేరేంటి? శివజ్వరము. అది కృష్ణుడితో యుద్ధం చేస్తుందండి. కృష్ణుడు వైష్ణవ జ్వరమును ప్రకోపం చేశాడు. ఆ రెండు శక్తులు ఒకదాంతో ఒకటి ఢీకొన్నాయి. ఆ రోజున శివజ్వరము విష్ణువును ప్రార్థన చేసిందండి. శివజ్వరం ఏం చేసినప్పుడు అంజలి ఘటించి, నేను ఎటు పరిగెడితే అటు విశ్వజ్వరం కనబడుతుంది. ఓ అనంత శక్తిమంతుడా, ఓ బ్రహ్మాండమునంతగా వ్యాపించి ఉన్నవాడా, అనంతుడా, పరమాత్మ, నీవు నీ మాయాశక్తి చేత ఈ లోకాలన్నింటినీ నామరూపాలుగా కనబడేట్టు చేయగలిగిన సమర్థుడవు నువ్వు. కేవలంగా నువ్వు పంచభూతాలను చాలా ఈజీగా సృష్టించిన వాడవు. త్రిగుణాల చేత లోకాన్ని మాయలో కప్పి ఉంచేవాడవు నువ్వు. అటువంటి ఈశ్వర నన్ను క్షమించు అని ఆయన పాదాల మీద పడిందండి శివజ్వరం. ఉషాపర్ణయ ఘట్టంలో నుండి ఈ పార్వతీ పరమేశ్వరుల వలన, కృష్ణ భగవానుడి వలన లోకానికి ఒక గొప్ప ప్రయోజనం వచ్చిందండి. శివకేశవులు యుద్ధం చేసుకుంటే అది పనికిరాని యుద్ధం అవదండి. దానివల్ల ఏదో ఒకటి లోకానికి ప్రయోజనం కలుగుతుంది. ఆ రోజున కృష్ణ భగవానుడు ఒక వరం ఇచ్చాడండి. ఎవరు ఉషాపర్ణయ ఘట్టంలో శివజ్వరం, విష్ణుజ్వరం యుద్ధం చేయడము అనే ఘట్టంలో శివజ్వరం చేసే శరణాగతి విన్నారో, ఇప్పుడు శివజ్వరం శరణాగతి చేసింది కదండి, ఆ శరణాగతి ఎవరు విన్నారో వారికి ఎప్పుడు కూడా వాళ్ళకి ప్రాణాంతకమైనదిగా జ్వరము బాధించడానికి వీలు లేదు. ఇది ఇవాళ విన్న వాళ్ళందరికీ ఎవరన్నా సరే ఆ శివజ్వరం చేసే శరణాగతి ఎవరైతే వింటారో వాళ్ళకి ఇంకా జ్వరము చేత ప్రాణాంతకము అవుతుందని కాదండి, ఎప్పటికీ జ్వరం చేత ప్రాణాంతకము కాదు. అందుకే ఉషాపరిణయాన్ని శరణాగతి తత్వాన్ని చదువుకోవడం కోసమని ఒక్కసారి పారాయణం చేస్తారండి. అంత గొప్ప వరాన్ని ఇస్తే ఆ రోజున అప్పుడు శివజ్వరం ఉపశాంతిని పొందిందండి. వెంటనే ఇంకా బాణాసురుడు యుద్ధానికి వచ్చాడండి. పరమాత్మ చేసిన యుద్ధం వలన ఆ రోజున బాణాసురుడు ఆ పడిపోయే స్థితి వచ్చేసింది. తన కొడుకుని ఎలాగైనా రక్షించుకోవాలనే బాణాసురుడి తల్లి అయిన కోటర, ఆవిడ పేరేంటి కోటర, ఆ రోజున యుద్ధానికి వచ్చి ఒంటి మీద బట్టలన్నీ ఇప్పేసిందండి. వాళ్ళ బాణాసురుడి తల్లి చుట్టూ విరబోసుకుందండి. జుట్టు విరబోసుకొని చేతులు పైకెత్తి ఆహాకారం చేస్తూ కృష్ణుడికి ఎదురుగుండా నిలబడింది. ఒక స్త్రీ అండి బట్టలు విప్పేసి, అంటే వివస్త్ర అయిపోయి జుట్టు విడివడి ఎదురు నిలబడితే చీ అని మనం ఎదురు చూడగలమండి. చీ అని తల తిప్పుకుంటాము, ధనస్సు పక్కన పెట్టేస్తాం. కృష్ణ పరమాత్మ కూడా అదే చేశాడండి. చీ అని ఆ తల తిప్పేసుకొని ఆ ధనుస్సుని కృష్ణ పరమాత్మ పక్కన పెట్టేశాడండి. ఇంకా బాణాసురుడు ఏం చేశాడు? కోటలోకి పారిపోయాడండి. మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది రెండో రోజు. అప్పుడు శంకరుడు కృష్ణుడిని ప్రార్థన చేశాడు, నేను కోట బయట రక్షణగా ఉన్నంత కాలం వీడు పడిపోవడానికి వీలు లేదు బాణాసురుడు. వీడు అటువంటి వరాన్ని అడిగాడు కాబట్టి
ఎప్పటికీ నేను వాడికి రక్షకుడిని, నేను రక్షకుడిగా ఉండగా వాడు మరణించాడనే మాట నాకు రాకూడదు. నేను భక్తవశంకరులను కాబట్టి తగిన విధంగా నువ్వు వాడికి శిక్ష వేయాల్సింది అని ప్రార్థించాడండి. శివకేశవుల హృదయాలండి ఒకరికొకరు తెలుసండి. ఉన్న ఒక్క పదార్థం రెండుగా కనబడుతుంది. కాబట్టి ఆ రోజు కృష్ణ భగవానుడు అంటాడండి, బాణాసురుడుకు ఉన్న బాహువులలో ఆయన చూడు 996 బాహువులను ఏం చేశాడు, తన సుదర్శన చక్రధారణ చేత పెంచేశాడండి. 996. ఇంకెన్ని మిగిలాయండి? 4 బాహువులను వదిలేశాడు. 1000 చేతులు ఉండబట్టి కదా వీడు ఇంత తిక్క పనులు చేస్తున్నాడు. 996 చేతులను తెగ నరికేసి 4 చేతులను మటుకు వదిలేశాడు. అప్పుడు వాడికి తెలిసాయి ధర్మ అర్థ కామ మోక్షాలంటే ఏంటో తెలిసాయండి. ఇప్పుడు వాడి శరీరంలో రజోగుణ తమో గుణాలు లేవండి. శుద్ధతత్వంతో ఉన్నాడండి. ఈశ్వర, వీడు నీ భక్తులలో అగ్రేశ్వరుడు అవుతాడు. బాణాసురుడు అంటే ఎవరండి? గొప్ప శివభక్తుడు అని చెప్పుకుంటారు. ఎక్కడ ఎవరైతే అసుర సంధ్య వేళలో ఈ బాణాసురుడి చరిత్ర, ఈ ఉషా అనిరుద్ధుల చరిత్ర చెప్పుకుంటారో అక్కడ విజయాలు సంభవిస్తాయి. అందుకని 4 చేతులతో వీడిని వదిలేస్తున్నాను. నీ పరివారంలో, నీ శివ పరివారంలో వీడు అగ్రేసరుడు అవుతాడు. ఇంకా ఎప్పుడు కూడా ప్రమాదంతో కూడిన ప్రవర్తన వీడి యందు ఉండడు. వీళ్ళలో ఆ ఆసురీ లక్షణాలు పోయాయి అని ఆ రోజున కృష్ణ భగవానుడు బాణాసురుడికి వరం ఇచ్చాడండి. శంకరుడికి చెప్పాడండి. శంకరుడు కూడా చాలా అమితానందం పొందాడండి. ఇప్పుడు బాణాసురుడు ఎవరి పరివారంలో చేరిపోయినాడు? పరమశివుడి పరివారంలో చేరిపోయాడు. కాబట్టి ఇప్పుడు వాడు ఎక్కడుండాలి? కోట లోపల ఉండట్లేదు, శివుడి పరివారం అయిపోయినాడు కదా. అందుకని ఇప్పుడు బాణాసురుడు ఎక్కడ ఉండాలి? కోట బయట ఉండాలి. శివుడు ఎక్కడుంటే పరివారం అక్కడ ఉండాలి. శివుడు ఎక్కడున్నాడు? కోట బయట ఉన్నాడు. అందుకని బాణాసురుడు కూడా ఇప్పుడు కోట బయట ఉండాలి, బయట కాపలా ఉండాలి. శంకరుడేమో ఎక్కడ కూర్చోవాలి? శంకరుడు కైలాసంలో కూర్చోవాలి. బాణాసురుడు అడిగిన వరం ఏంటి? నువ్వు కోట బయట కాపలా ఉండాలి అన్నాడు. ఆయన పరివారం ఉన్నా ఒకటే కదా. ఇప్పుడు బాణాసురుడికి తెలిసింది, తన నిజ స్థితి ఏంటో గుర్తించానండి. అప్పుడు సంతోషంగా శంకర్ దగ్గరికి వెళ్ళాడండి. తన కైలాసానికి తను చేరుకున్నాడండి. ఇక్కడ బాణాసురుడు తన కోట లోపలికి వెళ్ళి అనిరుద్ధుడికి, ఉషాదేవికి వివాహం చేసి వారికి వస్త్రాలు, మాల్యములు, ఆభరణాలు అన్ని బహూకరించి ఉషా అనిరుద్ధుల్ని ఆ కృష్ణ పరమాత్మతో ద్వారకానగరికి సాగనంపాయండి. ఈ విధంగానండి ఉషా పరిణయము అనే ఘట్టము ఎన్నో రహస్యాల్ని ఆవిష్కరించిందండి. ఎవరైతేనండి ఈ ఉషా పరిణయ ఘట్టాన్ని వింటున్నారో, ఎవరు పరమశివుడు అంతటి వాణ్ణి కింకరుడిగా చేసుకున్నాడో, ఎవరైతే తుట్టతుదకు 4 చేతులతో పరమశివుడికే కింకరుడయ్యాడో, కృష్ణుని విజయానికి పొంగిపోయిన వాళ్ళైతే ఎవరైతే ఉంటారో, ఈ కల్పాంతం వరకు ఎవరైతే ఈ బాణాసురుడి కథ వింటున్నారో, ఎవరైతే ఈ కృష్ణ విజయాన్ని వింటున్నారో, ఎవరైతే ఆయన నామాన్ని జపిస్తున్నారో, ఆయన నామాన్ని చెబుతారో, ఆయన నామాన్ని ధ్యానిస్తారో వారికి సమస్త విజయాలు చేకూరుతాయండి. వాళ్ళకి ఓటమి అనేది ఉండదండి. ఓటమి అనేది సంభవించదు అనమాట. జయము కావాలనుకున్న పరిస్థితులలో ఎవరికైతే జయం కావాలి అనుకుంటారో, ఎవరికైతే మనసులలో ఏమైనా కోరికలు ఉంటాయి, వివాహాలు తదితర కోరికలు ఏమైనా ఉంటే ఈ ఉషాపరిణయ ఘట్టాన్ని, ఈ బాణాసుర ఘట్టాన్ని ఒక్కసారి పారాయణ చేసుకొని బయలుదేరుతుంటారండి. ఇది అంత గొప్ప ఆఖ్యానం అండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. మళ్ళీ రేపు సాయంత్రం 4 గంటలకు శ్రీమాతే నమః.